స్త్రీశక్తి ఉచిత బస్సు పథకాన్ని తీసుకొచ్చింది. అయినప్పటికీ చాలా వరకు కూడా బస్ సెంటర్లో బస్సులు నిలపకపోవడం వల్ల గర్భిణీలు కూడా బస్సులు వెనక పరుగులు తీయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. ఒకవైపు చూసుకుంటే ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి సార్. ఆ డీటెయిల్స్ మాకు ఇవ్వండి. ఎక్కడ ఆగట్లేదో కొంచెం డీటెయిల్స్ ఇస్తే వీల్ కరెక్ట్. అంతేగాని ఆపాలనేది రూల్ ఉంది, వీల్ కరెక్ట్. నో ఇష్యూ సార్. కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయిపోతుంది. అవసరం మళ్ళీ మంచి రోజుల కోసం ఆగాలి. వర్క్ స్టార్ట్ చేయాలి. మళ్ళీ ఫిబ్రవరి వరకు మంచి రోజులు కన్స్ట్రక్షన్ జరుగుతుంది. స్టార్ట్ నో ఇష్యూ. ఒక్క నిమిషం సార్. 1 సెకండ్. ఏంటి సార్, ఈ 1-2 months లో వర్క్ స్టార్ట్ అవుతుంది సార్. డేటా సెంటర్ వీళ్ళు స్టార్ట్ అవుతుంది సార్. ఏంటి సార్, ఇప్పుడు ఆల్రెడీ మనం ఏదైతే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఆల్మోస్ట్ ఒక 6 months లో రెడీ అయిపోయింది. ఎస్ సార్. సో బాటిల్ నెక్ క్లియర్ చేస్తున్నారు. కానీ విత్ ఇన్ ద సిటీ బాటిల్ నెక్ వెళ్ళడానికి సో హ్యూజ్ ప్రెజర్ ఉంటుంది. అంటే మీరు క్యాజువల్ గా చాలా ప్రాబ్లం ఉంటుంది. దానికి విత్ ఇన్ ద సిటీలో సో ట్రాఫిక్ సమస్యలు క్లియర్ చేయడానికి ఎలాంటి ఇనిషియేటివ్ తీసుకోబోతున్నారు? అంటే అవుట్ సైడ్స్ లో క్లియర్ చేస్తున్నారు. అవుట్ సైడ్స్ కాదు, ఇక్కడ నుంచి మేజర్ రహదారులకి సిటీ నుంచి హైవే కనెక్టివిటీ, రోడ్స్ ఎక్స్పాన్షన్, క్లీనింగ్ అప్ అదంతా జరుగుతుందమ్మా. ఆల్రెడీ విశాఖ అంటే సిటీ నుంచి మేజర్ రహదారులు అంటే హైవేకి వెళ్ళేదానికి కనెక్టివిటీ ఫస్ట్ క్లియర్ చేయాలమ్మా. అది ఏం చేస్తుంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మీటింగ్ అయిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు విఎంఆర్డీ మన ఐఎస్ అధికారులకి ఏం చెప్పారంటే శాసనసభ్యులతో కూర్చుని మీరు ప్లాన్ చేయండి, చేసి ప్రెజెంట్ ఇట్ అని కూడా చెప్పారు. ఆ బాటిల్ నెక్స్ విల్ క్లియర్. బట్ నేనేమంటానంటే విత్ ఆల్ ఫేర్నెస్, శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఓపెన్ అయినప్పుడు రింగ్ రోడ్ ఇంకా పూర్తి అవలా, పని ప్రారంభించాం. అలాంటి ఇబ్బందులు లేకుండా వీఆర్ ట్రైంగ్ టు ఫినిష్ ఎవ్రీథింగ్. బట్ దెర్ విల్ బి ఏరియాస్ టు ఇంప్రూవ్. కొన్ని బాటిల్ నెక్స్ కొత్త వస్తాయి, మనకు తెలియని బాటిల్ నెక్స్ కొన్ని ఏర్పడితే అక్కడ ఫ్లైఓవర్లు వేయాలి, అన్ని చేయాలి. ఇది నిరంతర ప్రక్రియ అమ్మా. ఎందుకంటే విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ అంటే శ్రీకాకుళం టు అనకాపల్లి వరకు కూటమి ప్రభుత్వ లక్ష్యం ఏంటంటే $1 trillion ఎకనామిక్ రీజియన్ అవ్వాలని. సో వైట్ కాలర్ జాబ్స్ టు బ్లూ కాలర్ జాబ్స్ మొత్తం ఎకోసిస్టమ్ ఇక్కడ ఏర్పాటు చేయాలంటే దానికి ఇట్ రిక్వైర్స్ సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, హార్డ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇవన్నీ మేము ఏర్పాటు చేయాలి. ఆ దిశగా మేము ఈ విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్ మ్యాప్ చేసాం. వీళ్ళు ఎగ్జిక్యూట్ వాళ్ళ అందరు వెళ్ళి వెహికల్స్ కూడా చూపించారు. వాళ్ళ టైంలో తీసుకొచ్చిన, వాళ్ళ టైంలో మూతబడిన 108 తప్ప ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటి కూడా మూసేయలేదు. ప్లీజ్ బి వెరీ క్లియర్ అన్న. థ్యాంక్ యూ. సంబంధించి చట్టబద్ధత అడుగుతున్నారు రైతులు. అసలు ఏంటి, ఇప్పుడు ఇంతకు ముందు అయితే 50,000 ఎకరాలు చాలా ఈజీగా ఇచ్చారు. ఇప్పుడు 16,000 ఎకరాలకు కూడా చట్టబద్ధత అనేది ఏం ప్లాన్ చేయాలి? ఆల్రెడీ చట్టబద్ధత ఉంది కనుకనే గత ప్రభుత్వం రాజధాని తరలించలేకపోయింది. ఆల్రెడీ లీగలీ బైండింగ్ కనుక మీరు చూస్తే జనరల్ గా ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం అగ్రిమెంట్లు అంటే ప్రభుత్వం అనుకూలంగా చేస్తుంది. కానీ ఆనాడు ముందు చూపుతో గౌరవ ముఖ్యమంత్రి గారు అగ్రిమెంట్లు చేసినప్పుడు అమరావతి రైతులతో అంటే రాష్ట్ర ప్రభుత్వం చేసినప్పుడు రైతుల పక్షాన చేసిన అగ్రిమెంట్, అందుకే రాజధాని తరలించలేకపోయారు. ఈ రోజు మీరు వెళ్ళి చూడండి, అమరావతి పనులు కూడా ఇక్కడ ఎట్లయితే ఎకనామిక్ రీజియన్ యాక్టివిటీలు భోగాపురం ఎయిర్పోర్ట్ ఎంత స్పీడ్గా జరుగుతుందో అమరావతి పనులు కూడా అంతే స్పీడ్గా జరుగుతున్నాయి. మీరు పొద్దునకి సాయంత్రానికి డిఫరెన్స్ ఉంటుంది, అంత స్పీడ్గా అక్కడ కూడా పనులు జరుగుతున్నాయి. గ్రేటర్ ఎక్స్పాన్షన్, ఎందుకంటే ఒక ఎకనామిక్ రీజన్ బాగుపడాలంటే ఇక్కడ ఎట్లయితే భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడుతున్నామో, తిరుపతిలో ఎట్లయితే అద్భుతమైన ఎయిర్పోర్ట్ ఉందో అమరావతి కూడా ఒక అద్భుతమైన ఎయిర్పోర్ట్ చాలా చాలా అవసరం. ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ ఏ మూలకి సరిపోదు. అందుకే ల్యాండ్ పూలింగ్ తీసుకుని అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్, స్పోర్ట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా క్రియేట్ చేయాలి లక్ష్యంతో మేము పనిచేస్తాం. తప్పేంటి సార్? నేను ఇస్తాను. ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అందరికీ నేను 99 పైసల్లోనే గజానికి కాదు ఎకరంగా మొత్తం భూమి ఇస్తా. తప్పేంటి? ఎందుకంటే మేము ఉద్యోగాలు కల్పించడానుకున్నాం. ఇక్కడ వాళ్ళ 5 సంవత్సరాల్లో చేయలేంది మేము 18 నెలల్లో చేసాం. ఈరోజు కాగ్నిసెంట్ ఎందుకు వచ్చిందండి? టీసీఎస్ ఎందుకు వచ్చింది? గూగుల్ ఎందుకు వచ్చింది? ఇన్సెంటివ్స్తో పాటు భూమి కూడా తక్కువ ధరతో మేము అందిస్తున్నాం కనుక వాళ్ళు కూడా పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఈరోజు భారతదేశంలో అన్ని రాష్ట్రాలతో పోల్చితే ఇన్వెస్ట్మెంట్స్లో ఆంధ్ర రాష్ట్రం నంబర్ 1, 25% వచ్చింది. దాని తర్వాత రాష్ట్రం దాదాపు 7-10% మన వెనుకుంది. నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి నిన్న మీటింగ్లో చెప్పా, సార్ వీ విల్ సెలబ్రేట్ వెన్ ఇట్ ఈస్ 50%.
50%. అని మీరు గమనించండి, ఒకే రాష్ట్రం ఒకే రాజధాని కానీ అభివృద్ధి వికేంద్రీకరణ. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు, అంటే ఇచ్చాపురం టు కుప్పం పెట్టుబడులు తీసుకొస్తున్నాం. డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్, క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ అనేది మేము చేస్తున్నాం. సార్, ఈ పెట్టుబడిలో విజయనగరం చేస్తున్నటువంటి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంటామని నిన్న కూడా మీరు అనౌన్స్ చేశారు. వైసీపీ వాళ్ళు క్వశ్చన్ చేస్తున్నారు, మీ వాళ్ళే విపరీతమైన ప్రచారం చేస్తున్నారు, కించపరుస్తున్నారు, మీకు అర్హత ఎక్కడ ఉందని వైసీపీ వాళ్ళు. ఆల్రెడీ మేము యాక్షన్ తీసుకున్నాము. మాకు చిత్తశుద్ధి ఉంది కనుకనే వైఎస్ భారతిరెడ్డి గారి పైన మా కార్యకర్త ఒక ట్వీట్ పెడితే, ఫేస్బుక్ పోస్ట్ పెడితే అతను జైలుకి వెళ్ళాడమ్మా. వాళ్ళ 5 సంవత్సరాలు నా పైన, కుటుంబం పైన శాసనసభ సాక్షిగా మా తల్లిని కూడా అవమానించారు. మీ అందరు చూసారు, ఆడియో ఉంది. ఏం చేశారండి? నేను ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒక మహిళని కించపరిచినప్పుడు ఎంత ఇబ్బంది పడుతుందో నేను కళ్ళారా చూసాను. ఇది ఇంకో మహిళకు జరగకూడదు, పిల్లలకి జరగకూడదు. వాళ్ళని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ప్రభుత్వం మీద చాలా ఉంది. ఇప్పుడు ఒక ఉదాహరణ ఇస్తే, సోషల్ మీడియాలో ఏజ్ అప్రాప్రియేట్ కంటెంట్ అనేది ఉంటుందన్నమాట. జనరల్గా సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి ఎవరన్నా రావాలంటే ఒక ఏజ్ తర్వాతనే ఆ ప్లాట్ఫామ్లో ఇన్వెస్ట్ అవ్వాలి. రూల్స్, టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లియర్గా ఉంది. కానీ ఇది పాటించట్లేదు. ఇది మేము డిస్కస్ చేస్తున్నాం. కొన్ని దేశాలు, ఆస్ట్రేలియా లాంటి దేశం ఏం చేసిందంటే మినిమం 16 years ఉండాలని ఇప్పుడు రూల్ తీసుకొచ్చారు. సో అప్పుడు ఏంటంటే ఏజ్ అప్రాప్రియేట్ ఉంటుంది. పిల్లలకి మెచ్యూరిటీ వచ్చిన తర్వాత సోషల్ మీడియా అంటే అర్థం చేసుకుని హ్యాండిల్ చేసే కెపాసిటీ ఉంటుంది అనేది ఇవన్నీ మేము డిస్కస్ చేసాం గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్. 100% గ్రేటర్ డిస్కషన్ జరగాలి. మేము ఇతర దేశాల్లో ఏం చేస్తున్నారని కూడా మేము స్టడీ చేస్తున్నాం. మాకు కొంత అవగాహన వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మేము చర్చించి ఒక రిపోర్ట్ పబ్లిక్ డొమైన్లో పెడతాం. ప్రజల దగ్గర నుంచి అభిప్రాయ సేకరణ కూడా తీసుకున్న తర్వాత దెన్ వీ విల్ ఇంప్లిమెంట్. రాష్ట్రంలో రాజ్యాంగం నడుస్తుంది, 3 పేజీలు ఎన్ని పేజీలు ఉన్నాయో తెలియదని చెప్పేసి ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరమ్మా? రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, కేవలం 3 పేజీలు అయ్యాయి అంటున్నారు. ఇంకా ఎన్ని పేజీలు ఉన్నాయో అర్థం కాలేదనేసి అంబటి రాంబాబు. చట్టాన్ని ఉల్లంఘించిన వాళ్ళు ఎవరిని నేను వదిలిపెట్టాను. నేను సుమారుగా 100 పబ్లిక్ మీటింగ్లు చేశాను. పాదయాత్రలు 100 పబ్లిక్ మీటింగ్. ప్రతి పబ్లిక్ మీటింగ్లో నేను ప్రజలు చెప్పా, ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించి ప్రజల్ని, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకుల్ని ఇబ్బంది పెట్టారో వాళ్ళు నేను ఎవరిని వదిలిపెట్టాను అని నేను ప్రజలకు హామీ ఇచ్చిన హామీ మేరకు ప్రజలు మమ్మల్ని గెలిపించారు భయ్యా. సో మా పైన బాధ్యత ఉంది, అమలు చేయాల్సిన బాధ్యత మా పైన ఉంది. 100% ఉంటాయి, 100% ఉంటాయి అమ్మా. నేను చెప్తున్నాను, ఆర్ విజన్ ఇస్ వెరీ క్లియర్. ఆర్థిక రాజధాని విశాఖపట్నం. దెర్ ఇస్ నో అంబిగ్యూటీ. నాడు నేడు ఎప్పుడు అదే నినాదం పైన మేము అందరం కట్టుబడి ఉన్నాం, నిలబడి ఉన్నాం. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడులు ఇక్కడికి వస్తున్నాయి. మీరు ఒకసారి గమనించండి. 1 second. ఐటీ కానివ్వండి, డేటా సెంటర్ కానివ్వండి, ఫార్మా, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంతా ఇప్పుడు ఉత్తరాంధ్ర రీజన్కి వస్తుంది. అదేవిధంగా మనకి ఇది కూడా, ఇది స్టీల్ సిటీ, ఇంకో 2 స్టీల్ సిటీస్ వస్తున్నాయి ఉత్తరాంధ్ర. రాయలసీమ వైపు వెళ్దాం. నిన్న కూడా మీరు చూశారు, టాటాది కూడా ఒక ప్రాజెక్ట్ పక్క రాష్ట్రానికి వెళ్ళాల్సింది మనం పట్టుకొచ్చాం. రైట్. సోలార్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ టాప్ 10 కంపెనీస్, 8 కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడి పెడుతుంది. ఒకే ఎకో సిస్టంలో పెట్టుబడి పెడుతుంది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే మా క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ అనేది మా నినాదం. క్లస్టర్ బేస్డ్ డెవలప్మెంట్ ఉంటేనే ఈ క్లస్టర్స్ రేపు సర్వైవ్ అవుతాయి, థ్రైవ్ అవుతాయి. సో అందుకే డీసెంట్రలైజ్ డెవలప్మెంట్ అనేది మేము చేస్తున్నాం. అన్ని ప్రాంతాలని సమగ్ర అభివృద్ధి చేయాలనేది కూటమి ప్రభుత్వం నినాదం.